స్పైడర్ గార్డ్ వచ్చేసి మబ్బులా మిస్ అయిన ఉండే మార్నింగ్ నుంచి దాని గురించి లెంకలాడుతా ఉన్నాం. డింపి అని ఫోన్ అయితే దాచి పెడుతున్నాం. అన్న కూడా దుంకింది కదా ఇప్పుడు అన్న కొట్టుకపోయేటప్పుడు అయితే అన్న దుంకింది కదా. అనుమానం అయితే రాలేదు, లింకుతుండు. చూద్దాం గజ్జర్సేపు ఆట ఆడిద్దామని. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. జిమ్ పోదామని రెడీ అయితే అవుతున్నాము. మా స్పైడర్ గార్డ్ పొద్దుగాలనే మా అమ్మాయి చెప్పులు చంపేసింది, ప్లస్ అన్నయ్య బూట్లు కొరికేసింది. వదిన చెప్పులు చంపేసింది, అన్నది బూట్లు కొరికేసింది. ఇది మళ్ళీ ఏం తెలియనట్టు కమల్ హాసన్ జాక్కుంటుండు. అది ఏందో నేను చూడలేదు, ఫస్ట్ ఏం చూస్తున్నా. నేనైతే కొట్టని అన్న అనుకోవచ్చు హీరో వచ్చేసి మన బైక్ తో ఒక ఎక్స్పెరిమెంట్ అయితే వేయబోతున్నాం. మీరు చాలా రోజుల క్రితం మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చూసిరు కావచ్చు, మాన్స్టర్ బైక్ అని చెప్పేసి ఒక వీడియో, ఒక ఎక్స్పెరిమెంట్. అదే ఎక్స్పెరిమెంట్ని మళ్ళీ వేస్తున్నాం, కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా. సో ఆ ఎక్స్పెరిమెంట్లో ఏంటి అంటే, ఈ ముంగట్ టైర్ వచ్చేసి ఇన్నే ఉంటుంది, బండి వచ్చేసి మీదికి లేస్తుంది అనమాట. వీటిని మేము ఎక్స్టెండ్ చేస్తాము. ఆ పైప్లను వేరే ఎక్స్పెరిమెంట్లో వాడిని ఉంటుంది, దాంట్లో ఒక కట్టెన్ అయితే ఇరికిచ్చినాము. ఇప్పుడు ఈ కట్టెన్ రిమూవ్ చేయాలి. బైక్ వచ్చేసి ఎక్స్పెరిమెంట్కి రెడీ టు సెట్. మేము ఇవి తయారు చేయించి దగ్గర 2 సంవత్సరాలు అయినా కానీ ఈరోజు మళ్ళీ వేసే ఎక్స్పెరిమెంట్కి అయితే పనికి వస్తున్నాయి. బట్ ఒక చిన్న ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాం. అదేంటంటే, దీంట్లో కింద యూజ్ చేయబోయే ఏదైతే ఎక్సెల్ ఉందో ఇది వచ్చేసి ఇంకా పెద్దగా పొడుగు ఉండాలన్నమాట. అది మేము ఎక్కడ ఏ ఎక్స్పెరిమెంట్లో వాడినామో ఏమో అది దొరకలేదు. సో ఇప్పుడు ఆ ఒక్క ఎక్సెల్, అంతేకాకుండా దీంట్లో మధ్యలో పెట్టేటికి ఇవి తీసుకొని రావాలి. అది ఒక్కటి తీసుకొచ్చినామంటే ఎక్స్పెరిమెంట్కి రెడీ టు గో. ఇగో మేము పోయొస్తాం, పోయొచ్చేలోపు మొత్తం ప్యాక్ చేసి పెట్టారు. మేము ఇక్కడికి చాలాసార్లు వచ్చినాం. ఇక్కడ ఒక స్కూల్ అయితే ఉంటుంది, దాని గురించి మాకు అంత ఐడియా లేదు. బట్ విజయగాడు వచ్చేసి ఏం చెప్పిండంటే, వాడు 2nd, 3rd ఇదే స్కూల్ చదివిండట, కేరళ మోడల్ స్కూల్. నేను చదువుకున్నప్పటి నుంచి దానికి ఇంత కూడా కలర్ మార్చలే, కలర్ వేయలే, ఏం చేయలే. అసలుకి ఏదైనా ముడతావా, బాధపడుతున్నావా? గిల్లు లేచిరా నిన్ను. అప్పుడు డాడీ ఇట్లా వేసిరు. 2nd, 3rd నాకు తెలిసి. ఆయన అడిగితే లోపల ఉన్నాయి చూడుకోరు ఒకసారి అని కూడా అన్నాడు. వీడికి రాగానే చూడు ఇక మొత్తం మాఫియా ఇవేమో ఉన్నాయి అంతా. మనకు పనికొచ్చే సామాన్ అంటే బండ్లతో ఎక్స్పెరిమెంట్ చేస్తేనే ఇక సైలెన్సర్లు, ఆడ ట్యాంకులు, పెట్రోల్ ట్యాంకులు. చిన్నగా ఉంది కదా బాబు, అది అనుకుందిరా వచ్చిందా బాబు? వచ్చిందిరా. ఇది స్పెండర్ బండి కంటే పెద్ద ఉంటుంది, పెద్ద ఉంది కారా? అది చిన్నగా ఉండే, మేము పట్టుకొచ్చింది. దీన్ని పెడితే పెద్దగా ఉంది చూడు. ఇప్పుడు ఆ పైపుల మధ్యలోకి అనేది పడుతుంది, చిన్నగా అయిపోయింది, మా పడతలేదు. ఇంకోటి తీసుకోమా, మనకి బయట స్టూడియో ఉంటే ఇట్లా వేసుకుందాం అన్ని. ఇంతగా కాదు మనతాడా, ఏ కొన్ని 3 ఉన్నాయి, అవి 2 వస్తలేదు, ఇది ఒకటి వచ్చింది, ఇది సరిపోతుంది. బేరింగ్లు బా, బేరింగ్లు చూడాలి. చూడకపోతే బర్మడా తాగుతున్నాం. మనకి ఏదైతే రాడ్ అవసరం ఉన్నదో ఆ రాడ్ వచ్చేసి దొరికింది. ఇప్పుడు తీసుకుపోయి ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే షూట్ చేయాలి. దీంట్లో కిక్ ఏంది అంటే, పోయినసారి దీనికి డిఫరెన్స్ ఏంది అంటే, ఈసారి పోయినసారి కంటే ఎక్కువ స్పీడ్ నడుపుతాం. స్పీడ్ టెస్ట్. కొబ్బరిపాట చిన్నగా ఉన్నది కానీ తాగినప్పుడు అత్తనే ఉన్నాయి నీళ్ళు. ఎంత తాగినా పడతలేవు. తిన్నాడు తాగితే సచ్చిపీగా ఉన్నట్టు తిన్నాడు, బాగా పెద్ద ఉండే. ఆ రాడ్ బేరింగ్లు ఇట్లా తీసుకొని ఇంటికి వచ్చేవారికి మన వాళ్ళు మొత్తం ప్యాక్ చేసి కారే బయట పెట్టేసారు. ఎప్పుడు అట్లే మనం ఇవన్నీ టెస్ట్ చేసినాం కదా, ఈ పైపులన్నీ అన్నీ తీసేసారు. ముందుగాల నుంచి డింపిగాడు ఆగం చేస్తుండే. ఎందుకా అని తెలుసుకుంటే అర్థమైంది ఏంటంటే, ఇలా దావత్ ఉందట. అన్న సాయంత్రం అయిపోతుందా, తొందరగా పోవాలని అంటుండు. ఇప్పుడేమో మళ్ళీ నేను అనలేదు అంటుండు, లంగున్నాడు. దావత్ ఉందా లేదురా?
ఉన్నది అయిపోయి ఇంకేంది దావత్ ఉన్నది వేరు, వాడు నేను పోతా సాయంత్రం తొందర అయిపోతుందా లేదా మరి ఎందుకు వచ్చినట్రా? ఇక ఆయన చుట్టే ఉంది కదా, మన వాళ్ళు చచ్చిపోయారు రాలేదంటే గారా. మా ఊళ్ళో చచ్చిపోయారేమో. మీ వాళ్ళు కాదా? ఏం దావత్ అది? నేను ఏదో పెట్టిండ్రా, నైట్ నాకు గుర్తుకు ఏమో పెడతీరా నిన్న బ్లాగ్లా. నేనా? ఇదెందుకు పెట్టినావు రా అని అన్నదోడు. విని అదేంది కవర్ చుడుతుంటేనే ఉంటుంది. మేము కొన్ని బ్లాగ్లల్లో నార్మల్గా పర్సనల్ మాట్లాడుకున్నవి కావచ్చు, తిట్టుకున్నది ఓనోడు కావచ్చు, అంతేకాకుండా ఓను నూకేసుకున్నది కావచ్చు, కొన్ని అవాయిడ్ చేయాలి. షూట్ అయితే కానీ కడి చేయాలి. విజ్గా అట్లా కాదు, అన్ని పెడతాడు. నేను చెప్తా కదా బ్లాగ్లల్లో, నేను బ్లాగ్ చెక్ చేస్తున్నా అని చెప్పేసి అవిటిని నేను తీసేస్తా అన్నట్టు. కొన్ని ఇప్పుడు నరేందర్ డింపి అని తిడతాడు, డింపి ఆడు కోపం వచ్చి నరేందర్ నోడు తిడతాడు. అది ఎట్లా కన్వే అవుతుంది అంటే చూసేటోళ్ళకు వేరే తీరే కన్వే అవుతుంది. అందుకని అదంతా నేను కడి చేస్తా. ఇప్పుడు ఎట్లా మన డింపి కానీ ఏదో బ్లాగ్లో నువ్వు డింపియానికి పని చెప్తాను, నువ్వు వీనికి పని చెప్తాను, అది ఏదో డిఫరెంట్గా కన్వే అయింది. నువ్వు వాళ్ళని ఏదో తిడుతున్నట్టుగా అట్లా కన్వే అయింది. సో అదే నా బాధ. 5 minutes later. ఇంతకు ముందుసారి మాన్స్టర్ బైక్ వీడియో తీసినప్పుడు ఛానల్ చాలా చిన్నది, ఇనిషియల్ స్టేజ్లో తీసినాం అన్నమాట. మాకు ఎవరైనా చూస్తే సిగ్గు అవుతుంది అని చెప్పేసి ఎన్నో పోయి ఎవ్వరు రాని రోడ్కి అయితే తీసినాము. సో ఇప్పుడు వచ్చేసి ఛానల్ కొద్దిగా పెద్దగా అయింది, మాకు కూడా హెజిటేషన్ పోయింది. కాబట్టి మేము ఈ పెద్ద రోడ్ మీద అయితే ఈరోజు తీస్తున్నాం. క్రేజీ వస్తుంది. ఇక సోనీలో ఫస్ట్ ఫుటేజ్ ఈయన చేసినాం, వీడియో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఆల్టోకు రేస్. మన కార్ ఘోరంగా హీట్ అయ్యింది. ఘోరంగా కాలుతుంది ఆంచేరేడు కచ్చవారికి. ఇక్కడ అసలుకి ఎవ్వరు ఓరు, ఏదన్నా ఒక్క బండి ఈ బాయిల దగ్గరకు పోయేటోళ్ళు వాళ్ళు వీళ్ళు అయితే పోతారు. వాళ్ళు ఏం చెప్తుర్రో అని పరిశాన్ అవుతారు మొత్తం వాళ్ళు. కార్ బోనట్ లేపినందుకే భయపడుతుర్రు. అదే ఇప్పుడు మాస్టర్ బైక్ తయారు దీని మీద పోతే చూడాలి. 1 hour later. ఇప్పుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఘోరంగా ఎండబడుతుంది, మన వాళ్ళు నీళ్ళు ఆగుతారు ఇద్దరు బావిలు. జింగానికి ఎటు వర్షం అయితే లేదు, బాక్స్ తెచ్చుకుంటూ పెడతా ఉండు పాటలు. ఆయనతో సన్న పడదు బావాలి. ముంగడ సీట్లో మొత్తం నీళ్ళు పడ్డాయి, కూర్చోరాదు ఇక జింగానికి. చలో చలో. ఇప్పుడే ఇంటికి అయితే వచ్చినాం. ఇంట్లో మొత్తమే నీళ్ళు అవ్వట. ఇప్పుడు నీళ్ళు దేనికి అయితే పోతున్నాం బావ నేను. నీళ్ళు అయితే అత్తలేవు, మళ్ళీ పళ్ళకనే ఖరాబ్ అయింది. ఇప్పుడు వేరే దగ్గర పోతున్నాం తీసుకురాని. The next day. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచినాం. లేవంగానే మనకు స్పైడర్ అయితే కనిపించలేదు. మామ వాకింగ్ అని బైక్ అడికి అయితే తీసుకుపోయిండు. బైక్ అడిగి పోగానే మొత్తం దానికి ఏమైందేమో ఒకటే ఉరుకుడట, ఎటు ఉరికిందేమో ఎంత దొరుకుతలేదు. బాగా ఇట్లా డ్రోన్ లేపినాం అయినా దొరుకుతలేదు, డ్రోన్ లాగుతా కనబడతలేదు. నేను కొద్దిసేపు తిరిగిన బావ ఇంకా రాలే దానికోసం తిరుక్కుంటా, ఇంకా రాలే ఊరు మొత్తం తిరుగుతుండు బావ. అందరం పోయినాం అయినా దొరుకుతలేదు, ఇటు పోయిందేమో ఉరుక్కుంటుంది. ఘోరంగా ఉరికిందట మామ చేతులకి. చూడాలి ఇప్పుడు డ్రోన్లో అలా కనబడదా అని. అప్పటి నుంచి చూస్తున్నాం కానీ కనబడతలేదు. స్పైడర్ గార్డ్ వచ్చేసి మబ్బులా మిస్ అయిన ఉండే, మార్నింగ్ నుంచి దాని గురించి లెంకలాడుతూ ఉన్నాం. ఈరోజు జిమ్ కూడా పోలే. మబ్బుల 5:30 నుంచి ఇప్పటిదాకా కంటిన్యూస్గా ఊర్లే ప్రతి గల్లీ తిరిగినాం. మా పక్క ఊర్లు ఏవేవైతున్నాయో అన్నీ తిరిగినాం ఆల్మోస్ట్. ఇంటి దాకా పోయినాక నాకు మంచి అనిపించకుంటే ఎక్కడ దొరకలేదు కాబట్టి సపరేట్గా వన్నా సోఫా మీద. ఇప్పటిదాకా లేచి లాస్ట్ ఒకసారి చూసి వస్తా అని చెప్పేసి వచ్చిన. ఇలా సబ్స్టేషన్ దాంట్లో జాలీలలో వన్నది, కుక్కలు తరిమినట్టునో ఏమైందో కానీ దాంట్లో అయితే వన్నది. ఎనీవే పానం లేచి వచ్చినట్టు అయింది సక్సెస్ఫుల్గా. మన స్పైడర్ గార్డ్ అయితే దొరికిండు గైస్. ఇవాళ దాకా 700 ఒక్కటే తక్కువ. నిజంగా ఒక ఇంట్లో పోరాడే వాళ్ళని తప్పిపోయారు అనుకో, ఇంట్లో పిల్లల వాళ్ళని తప్పిపోయారు అనుకో, ఎంత బాధ ఉంటుంది అంటే అది అలా మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ అయితే అయింది. అసలు దొరుకుతుందని అనుకోలే. హోప్స్ అని నిడిసబెట్టి ఇంటి ముంగడ వండుకుని ఉంటే లాస్ట్ ఒక హోప్తో ఇక్కడ దాకా వచ్చిన రాగానే దొరికింది. గైస్ మన కుక్క వచ్చేసి కనబడ్డది, బాగా వేయండి ఒక్కడే.
తీసుకుని వస్తుంటే అంతా తిరిగినాం, అయినా దొరకలేదు. 4 గంటలు తిరిగి మబ్బులో వేది, కరెక్ట్ మబ్బులో వేది. ఇప్పుడు టైం 10:30 అవుతుంది కావచ్చు. 11 అవుతుంది దగ్గర. ఇక ఇంటికి వచ్చేసినాం. మళ్ళీ బాగా మనసున పట్టక బాగా మళ్ళీ వేయండు. ఏడు తప్పిపోయిందో వాడికి. ఆడనే మళ్ళీ ఊకుందట పోయి రోడ్డు మీద. బాగా ఫోన్ చేస్తే పోతున్నాం ఇద్దరు ముగ్గురం. స్పైడర్ అలా చెట్ల దొర్రింది. అది బండి సప్పుడు వినగానే బయట కొరకు వచ్చింది. కుక్కలు గెలినట్టున్నాయి, పోయి చాక్కున్నది. కుక్కలు కరిచినాయా? రక్తం అంటుంది. అయ్యో గాడు ఉన్నది, లోపట ఉన్నది జింగా. స్పైడర్ గాడు కనబడకుంటే ఎట్లా అనిపించింది? మామైందంత మేము శెల్క్ అంతా వచ్చినాం, గుట్ట శెల్క అంతా. మేమైతే ఇవాళ తిరగాని గల్లీ లేదు. ఇంకోకైనా రక్తం వచ్చిందా? భయానికి కావచ్చు, ఏమైనా గుచ్చిందా? చూపించుకురావాలి. మేము తిరగాని గల్లీ లేదు, తిరగాని ఏరియా లేదు, ప్రతి ప్లేస్లో లెంకలాడినాము. అండ్ సక్సెస్ఫుల్లీ ఏదో ఎవరి దయ వలన దొరికింది. జింగాడు చూడు 700 ఒక్కటే తక్కువ దొరికింది. మా అందరికంటే ఎక్కువ అటాచ్మెంట్ జింగనికే ఉన్నది. దాంతోనే సక్సెస్ఫుల్ గా దొరికింది. నేను అనుకోలేదా దొరుకుతా అని. దొరుకుతా అనుకోలే, దొరికిందే చెట్లల్లా. మా అవ్వ కూడా మా అక్క నుంచి ఎంత టెన్షన్ అవుతుందో చూడవచ్చు మీరు. స్పైడర్ మా అవ్వ రియాక్షన్ చూడరా దొరికిందంటే. ఎడతానమా? ఎందుకే పోతే ఏడవలారా? లక్ష్యం పోయినట్టు ఇంట్లోకి వెళ్ళి తాజులు చుట్టుకుంటది. ఇది ఉంటే లక్ష్యం ఉన్నది. చూడండి గాయస్, ఇంత అటాచ్మెంట్. పొద్దుగా నుంచి లెంకలాడుతున్నాము, అది దొరకాలని అనుకున్న వాళ్ళని దొరికింది. గిల్లనే ఉంది చెట్లల్లా. ఒక్కరు గెలినేమో అలా లోపల జాక్కుంది. నా బండి సప్పిన నువ్వు అంటే తినవా? అన్నోని నేను అది లాస్ట్ మళ్ళొక్కసారి పోతా అని నాకు అది నిద్ర పడతలేదు, మనసున పడతలేదు. లేచి కోయిలు గారిని తీసుకొని మెల్లగా వస్తున్నాను, కనబడుతుందేమని గల్లు ఉన్నది ఆ చెట్లలో ఉండి అంటుంది. వెళ్ళొత్తలేదు కావచ్చు, అలాగే వచ్చింది మళ్ళా. అదే వచ్చింది ఏమో అనుమానం మాకు చెట్లలోనే ఉన్నదని అనుమానం. అల్లు ఉన్నది లోపట. దానికి ఎటు పోనా అర్థం కాదు. మేము వచ్చి ఆగినాగా, మేము వచ్చి ఆగే వరకు అలా చూడడానికి కనబడ్డది. ఓడుతుంది ఇట్లా అని కూడా ఓడుతుంది. ఎనీవే స్పైడర్ గాడు అయితే దొరికిండు. నేను దీన్ని మళ్ళా చూస్తాను అనుకోలేదు, బట్ అదృష్టం ఉన్నది, మళ్ళా దొరికింది. మా వాళ్ళు చూడరు ఎట్లా కూతుర్రు. సబ్ స్టేషన్ అలా వైర్లల్లా చిక్కింది, వచ్చింది ముక్కుకు. ఒక మనిషి వెళ్తే అయినట్టు అయింది ఇంట్లో. ముక్కుకు తాను చెప్పారు. ఊరంతా లెంకలాడినా పండి మనసు పడతాదని లేచిపోగానే ఆయన తల దొరికి ఎంత భయపడ్డదో ఏమో మీరు చూడొచ్చు. నీళ్ళు తాగుతా ఉన్నది. ఇప్పుడే మంచి అనిపిస్తుంది. ఇంట్లోకి వస్తే మనశ్శాంతి ఉంది. ఇప్పుడు ఇలా జిమ్ సం ఎగ్గొచ్చినాము, దీన్ని లెంకలాడుకుంటా మార్నింగ్ నుంచి దానికి మంచిగా తాను చేపియాలి. రాత్రి 2 ఇంజక్షన్లు ఇప్పించుకురావాలి. ముక్కులకైనా వచ్చినట్టు బ్లడ్ వెళ్తుంది. ఆయన ఉండడు, డే టైం నైటే ఉంటాడు. ఎట్లయితే ఇది మళ్ళీ బ్యాక్ టు హోమ్ అంటది. ఇక మా బాపుకు సుధం హైదరాబాద్ వెండు మొత్తం తలకే అంత ఖరాబ్ కావచ్చు, దొరకలేదు అని చెప్పేసి.
మనసు పడతలేదు కనబడకుంటే, అందుకనే అన్నాడా నిద్ర పడతలేదు పంటే. అప్పుడే నేను తీసుకొని పోయినా అట్నే కనబడపోతుందా అని నాకు ఎరకనా అల్లు ఉన్నదని. బండి సప్పుడు విన్నా అది పిచ్చి బౌబో అంటలేదు, చూస్తుంది. మా వాళ్ళే నాకు కాదా అనుకున్నా, మరి వేరే వాళ్ళని ఎత్తుకుపోతారని భయపడ్డారు. చూస్తుంది నన్ను. స్పైడర్ దారానైనా నాకు దుంకురికి వచ్చింది. ఇక లేదు ఫస్టే కూర్చున్నట్టున్నా అది. నానే ఇంకా బయటకు వెళ్తేటన్నా పోవు అందున్నదే న్యాయమైంది. బయటకు వెళ్తే కుక్కలతో అదే మళ్ళీ ఆడికే పోయినట్టున్నది, దానికి ఏడి పోనో అర్థం కాలే. బాబు రోజు ఏడ దింపుతాడు అటే పోయింది మళ్ళీ అది. అందుకే విజయగాడు కూడా 2-3 సార్లు తిరిగి వచ్చిండ్రా. నేను సంపైనా తినరా, తిన్నాక వేద్దు తానం. ఎంత భయపడ్డదో. అది వచ్చిన రూట్లో 4-5 బాయిలు ఉంటాయి. అది బాయిలగిన పడ్డదేమో అని ప్రతి బాయి మొత్తం చుట్టూ తిరుక్కుండా లెంకలు అన్నాం. నరేందర్ కూడా రోజు 10-10:30కి వచ్చేటోడు. ఈరోజు ఎన్నిటికే వచ్చిండు దాని లెంక నీకు. తిన్నాక ఆడదానికి జింగాడు దీన్ని చూడంగానే ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక పోయి హగ్ వేసుకున్నాడు. దీని ముక్కులకే రక్తం కారుతున్నాడు మొత్తం, ఆయన అంగికి మొత్తం అంటేంది. కుక్కలు అయితే ఏం అరవనట్టున్నాయి. అది జాలి కూర్చుందా మరి ముడులు కూర్చున్నాయా తెలియదు కానీ కాలుకి ఎదురు రక్తం ఉంది అంతే. ఎంజాయ్ చేస్తుంది. మెసులుతలేదు గింత. స్పైడర్ లేదండి డిస్టర్బ్ చేయకరా. ఈరోజు వచ్చేసి ఎట్లాగో జిమ్కు పోలే కదా, సౌండ్ ఆల్రెడీ రికార్డ్ అవుతుంది కావచ్చు. మా అమ్మ అయ్యో ఆమ్లెట్ ఎత్తుంది. రోజు డైట్లో ఏవైతే తింటామో అవి వచ్చేసి బ్రేక్ అయినట్టే. ఈరోజు ఏం కూర వేసినాం మేము? పప్పుచారు ప్లస్ ఆమ్లెట్. సో ఇది తిని నెక్స్ట్ ఒక వీడియో షూటింగ్ అయితే పోవాలి. ఈరోజు వచ్చేసి ఇలా గురువారం కదా, రేపు క్యాంపింగ్ వీడియో షూట్ చేసేది ఉంది. అంటే ఈరోజు 2 వీడియోలు తీయాలి. ఒకవేళ 2 వీడియోలు కలవకుంటే రేపు వీడియో వచ్చేసి బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ క్యాంపింగ్ వీడియో అయితే షూట్ చేస్తాం. ఇప్పుడైతే రివెంజ్ ఛాలెంజ్ షూట్ చేయడానికి అయితే పోతున్నాం. అన్ని ప్యాక్ చేసుకొని బయట పెట్టినాం. డింపి అని ఫోన్ అయితే దాచి పెడుతున్నాం. అడద్దు లోపల స్టూడియోలో ఏమన్నా పెట్టు. ఆయన ఎత్తుకపోయింది అనుకో. డింపి ఆడు ఫోన్ మర్చిపోయి కిందికి పోయిండు. వాడు వచ్చేసరికి ఫోన్ జాసి పెట్టాలి. పోయిందని వాడి మీద ప్రాంక్ చేద్దాం. ఆడం బాక్స్ లైట్ ఉండండి. దానికి ఏం నేల ఉన్నట్టే ఉండాలి. ఉండండి అట్లే ఉండండి. టైట్గా పెట్టి ఆడం బాక్స్ అయితే దాన్ని దాచిపెట్టినాం. చూద్దాం కిందికి పోయి నీ ఫోన్ ఎదురా అని వాడు అడిగినప్పుడు చెప్పాలి. వచ్చినాక షూట్ అయిపోయినాక ఎవరిదాకా వానికి చెప్పొద్దు. వాడిని ఒకవేళ గుర్తుకొచ్చి అడిగితే మాకు సంబంధం లేదని చెప్పాలి. తెలియనట్టు ఉండాలి ఇంకంతే. ఇప్పుడైతే షూట్ చేయడానికి అయితే పోతున్నాం రివెంజ్ ఛాలెంజ్. ఈరోజు పొద్దుగాల కుక్క అంతా మొత్తం అంతా పిచ్చిలేసినట్టున్నది. ఈరోజు 2 వీడియోలు తీద్దాం అనుకుంటే ఆ కుక్క వల్ల ఒకటి వీడియో అవుతుంది. ఇప్పుడైతే పోతున్నాం. 1 hour later. ఇప్పుడే రివెంజ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రివెంజ్ ఛాలెంజ్లో 3 ఉన్నారు కాబట్టి 3కి ఒకటే ఇయ్యాక ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇచ్చినాం. నేను ఇచ్చిన బావ అయిపోయింది ఇప్పుడే. జింగందేమో జోలే చెప్పు, డింపి గారిదేమో డ్యాన్సింగ్, బావదేమో బావులా ఎదురిగాలి. పెద్ద బావ లాస్ట్ అయితే కింద పడ్డాడు. వాళ్ళ దెబ్బ కొట్టుకపోయిండు. దెబ్బలు తాకినాయి ఘోరంగా. రివెంజ్ ఛాలెంజ్ గాన్ రాంగ్. జింగర్ తప్పు లేదురా, దుంకలే చూసినావా? ఏం అర్థమైతే లేదు. నేను కెమెరా పట్టుకున్నా. నా గణవల్ల అసలు నేను కెమెరా షూట్ చేస్తుంటే ఎప్పుడో పడ్డాడు. మొత్తం షాక్ అయినా. మీరు ఇద్దరు ఎటు చూస్తారు అసలుకి? షాక్ అయ్యా. అన్న కొట్టుకపోయి ఏం మాట్లాడడం కూడా అర్థమైతలేదు. ఏం రియాక్ట్ కావాలని కూడా అర్థమైతే గణవల్ల కాదా? నేను గిట్ గోప్రా పట్టుకొని తిస్తాను వెనక సైడ్. నీ వెనక సైడ్ ఉన్నా నేను. డింపి గారు డ్యాన్స్ చేసిన కాడ ఆ షాప్లో మేము థమ్స్ అప్ బూందీ అయితే తీసుకున్నాం. ఇప్పుడు తాగుతున్నాం. అది 15 రోజుల
కడక్ ఫిట్నెస్ ఏదైతే ఉందో అది వచ్చేసి స్వాహ. ఎందుకంటే కూల్ డ్రింక్. ఈరోజు డే వచ్చేసి గాయస్ మాకైతే మంచిగా లేదు. పొద్దుగాలనే డాగ్ ఆగమాగం చేసింది, అది దొరకలేదు. దాన్ని లెంకలాడి దొరకదు అనుకున్న టైంలో దొరికింది. అన్న వచ్చేసి వాగులా పడ్డాడు. అండ్ దింపిగా డ్యాన్స్ చేసిండు. మీతో ఇట్లా ఈరోజు 15th of February రోజు ఏం జరిగిందో కామెంట్ అయితే. నా జేబులా ఫోన్లు అట్నే ఉన్నాయి, అట్నే దుంకినా, ఇంకా ఏం కాలే. కాకపోతే మైక్ బొక్క అయింది. ఎండుతుంది ఇడిగో. థమ్స్ అప్ తాగడైతే అయిపోయింది. ఏమే థమ్స్ అప్ అయిపోయింది. అన్న కూడా దుంకింది కదా. ఇప్పుడు అన్న కొట్టుకోయేటప్పుడు అయితే అన్న దుంకింది కదా. ఏం చెప్తున్నా ఎక్కినా కారం అవుతుంది. ఏం చెప్తున్నా నాకే అర్థమవుతుంది. వాటర్ లో చేస్తే అన్న నీళ్ళలో కలిస్తే కింద పడి కొట్టుకోండి కదా, అప్పుడు కాలుకి దెబ్బ తాకిందని చెప్పు. పెద్ద బావ పడ్డప్పుడు చిన్న బావ దుంకిండు ఆ పనికి. ఇగో ఎట్లా పోసిందో చూడు. ఇట్లా పోసిందిరా. ఇగో ఈ కట్టు నా కాలు పడ్డది. అప్పుడు ఆడ ఏం ఏర్పడలే వేడి మీద, కానీ ఇక్కడికి వచ్చి చూసుకుంటే సురుకు మంటుంది. ఏందబ్బా అని చూస్తే కాలు కట్ అయింది. మొత్తం ఘోరంగా కాటు పడ్డది. దుంకే కాకుండే నేను దుంకకుంటే ఇంకా ఏందాక పోను. అట్నే నేను నిలబడతలేడని చూస్తున్నా. ఇక నిలబడొచ్చేటట్టు లేదని దుంకినా మైక్ బయట వారేసి దుంకితే అయిపోతుండే. మైక్ పట్టుకుని అట్టే దుంకే వరకు అది వెళ్ళాడింది. ఇంకా ఫారెన్ వాళ్ళు చేపలు పట్టినకి షిప్లకి ఇట్లా కమ్మకత్తులకి ఎత్తారు చూడు, ఇట్లా కట్టకే ఉంటుంది. అదే ఈపులోకి వస్తుంది. చలో ఫ్లాష్ బ్యాక్. డింపిగాడు ఫోన్ మర్చిపోయి కిందికి పోయిండు. వాడు వచ్చేసరికి ఫోన్ చేసి పెట్టాలి. పోయిందని వాడి మీద ప్రాంక్ చేద్దాం. పిచ్చో నమ్మంచానుగా నాకెవరితో ఫోన్ పెట్టుకున్నావు. నేను మనం వాడమని కథకే ఉన్నది. నీ ఫోన్ నాకేమవసరంలా? నువ్వు అసలు తెచ్చుకున్నావు ఆడికి ఎందుకు తెచ్చుకోవచ్చు. ఇడవాడేసుకున్నావు తెచ్చుకున్నాక. తెచ్చుకోవాలి 100% చెప్తున్నా తెచ్చుకోవాలి. 100% తెచ్చుకోవాలంటే మరి నీ ముంగటనే కాదా, నీకన్నా ఎందుకంటే వచ్చాను నేను. ఇప్పుడు బ్యాగ్ తీసినా కదా అని అడుగుతున్నా. బ్యాగ్ జిప్ చూసుకోరా, జేబులో ఇట్లా మొత్తం తీసుకో. ఆ బ్యాగ్ మొత్తం లింక్లాడు ముందనుకో. నా ఫోన్తో సహా నీ ఫోన్ కూడా ఇస్తాను. అరే మొత్తం నా టేబుల్ మొత్తం లింక్లు ఆడుకోరా. పోదే ఉంది గిట్టు పెట్టి అనుమానం అయితే రాలేదు. లింకుతుండు చూద్దాం. గజ్జర్సేపు ఆట ఆడిద్దామని. గైస్ మన డింపి కానీ ఫోన్ అయితే ఎన్నో పోయిందంట. వాడు నా మీద పెడుతుండు. వాడిని అప్పటి నుంచి అలా జాబడుతుండు. వాడు ఫోన్ అయినా వడగొట్టుకొని నన్ను అడుగుతుండు. ఏయ్ నా టేబుల్ మొత్తం లింక్లాడు, బ్యాగ్ మొత్తం లింక్లాడరా, దొరుకుతుందేమో. ఇప్పుడున్నది నేను చూసిన. ఎప్పుడుండే మనం ఇప్పుడు వీడియో పోయినామా? వీడియో పోయి వీడియో పోయేటప్పుడు ఎడ పెట్టుకున్నాడో నన్ను అంటుండే. ఇప్పుడు 100% చెప్తున్నా ఇన్నే పెట్టిన. మరి ఆడ పెడితేదిరా నీ వెనక నేను వచ్చినా. గోప్రో ఇట్లా తీసావని ఛార్జింగ్ ఇట్లా బ్యాటరీ ఇట్లా నేను వచ్చే చక్కగా అలా పోయినా లేదా? ఇప్పుడు బ్యాగ్ తీసిన అది అరే తీసినరా, జిబ్బు బయటకు ఉండే తీసిన పెట్టిన దానికి అంతే. టేబుల్ మొత్తం లెంకులాడితే దొరికితే అప్పుడు నువ్వు అన్నదానికి దేనికంటే దానికి. ఎన్నో ఫోన్ వడగొట్టుకొని నా మీద బదనాం పెడుతున్నాడు. ఫోన్ కావాలా నీకు? తీసుకోరు. నేనేమాట ఏడో పెట్టిర్రు. మేమేం తీసుకుంటాం నేను అన్నాడు. నాకు తెలియదు. చెప్పు. ఏ చెప్పు బి చెప్పింది. నాకేమవసరం రా. పోతున్నా అన్న చెప్పు. జింగాడి నన్ను అంటాడు. అరే జింగాడు అలకా దొరుకుతాడా వీనికి? ఏమన్నా అంటే నా పేరు చెప్తుండు అప్పటి నుంచి వెళ్ళి. అంటే ఓ అంటే జింగాడు తీసిండు జింగన్న అని. అరే నేను అలకా దొరుకుతానా రా నీకు? నీ ఫోన్ నాకేమవసరం రా. నీ ఫోన్ ఏడన్నా ఒడగొట్టుకున్నావు కదరా. ఇది కాదు, నువ్వు ఫోన్ ఏడా ఒడగొట్టుకొని నా మీద పెడుతున్నావు. అట్లా నేను తీసేది అందుకే మరి ఉత్తానా. ఇప్పుడే ఒక వీడియో షూట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చినాం. ఇంటికి రాగానే
ఇక స్పైడర్ గాడు అయితే ఆడుకుంటుండు. ఏదేమైనా దీన్ని చూడంగానే జర సాటిస్ఫాక్షన్ ఇంటికి వచ్చినాక కారా. సో మా అమ్మ దానికి డిష్ తెలవకుండా స్పైడర్ ఇదా కాటుకు అయితే పెట్టింది. రేపు క్యాంపింగ్ చేస్తాం కదా, క్యాంపింగ్ సామాన్లు తీసుకురానికి సాయంత్రం సిద్దిపేట అయితే పోవాలి. సిద్దిపేట పోయినప్పుడే దీన్ని తీసుకుపోయి దీనికి ఏమైనా ఇంజక్షన్లు ఇస్తా అంటే ఇచ్చుకొని రావాలి. కన్ను ఒకటి ప్రాపర్గా ఓపెన్ చేస్తలేదు, ప్లస్ ఇక తెలియదు కుక్కలు కరిచినాయా లేకుంటే ఇది వచ్చేసి చెట్టల్లో అవటి ఇవటి కూర్చున్నాయా, దీనికి అర్థమైతే లేదు. తీసుకురావాలి. ఏంటైతే కాట్లు అయితే లేవాలి, పోయి చిక్కుకున్నది సబ్ స్టేషన్ లో బయటకు రాలే. ఇక చిక్కుకునే వరకు ఏదో కట్టపుల్ల ఈ కంట్లో కూర్చున్నట్టు ఒక సూది ఇప్పించుకురావాలి. ఇక ఇదేంటిదిరా ఇది? దీని పేరేం పేరు రా? స్పైడర్. ఏం పేరు రా? స్పైడర్. దీని పేరేం పేరు? స్పైడర్.